ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఖచ్చితంగా నక్షత్ర దీపం అనేది చాలామంది పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే అది ముగ్గు అనేది చాలా డిఫికల్ట్ రాదు అని ఆలోచిస్తారు. నేనైతే ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని అనమాట. చాలా రోజులు నాకు అర్థం కూడా కాకపోయేది. అందుకని చెప్పేసి నేను చాలా క్లియర్గా చాలా క్లారిటీగా మీకు ఎలా వేసుకోవాలి ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. బట్ క్లారిటీగా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నేను అక్కడ పక్కన ఎన్ని చుక్కలు పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను అన్నీ కూడా సందు చుక్కలండి. ఎలా పెడుతున్నాను అని చెప్పేసి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఒకవైపు పెట్టేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆపోజిట్ సైడ్స్ మొత్తం ప్యారలల్గా గీసుకోవాలి లైన్స్ అన్నీ. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ చుక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 7 చుక్కలు లైన్ ఉంది కదండి, ఇటువైపు అటువైపు ప్యారలల్గా 7 చుక్కలు, మధ్యలో ఒక 7 చుక్కల లైన్ ఉంది. అది కాకుండా ఇటువైపు అటువైపు 7 చుక్కల లైన్కి మనం ప్యారలల్గా లైన్ అనేది ఇలా గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు 3 చుక్కల మధ్యలో మిడిల్ వన్లోంచి లైన్ క్రాస్ లైన్ ఉంటుంది. ఆ క్రాస్ లైన్ యాడ్ చేయాలి ఇటువైపు అటువైపు సేమ్ అలాగే. నెక్స్ట్ ఇలా కూడా ప్యారలల్గా లైన్ గీసేసుకున్న తర్వాత సేమ్ ఆపోజిట్లో కూడా అంతే అనమాట. అటు సైడ్ కూడా 3 చుక్కలు ఉన్నాయి కదా, మిడిల్లోకి క్రాస్ లైన్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అలా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్ని లైన్స్కి కూడా ప్యారలల్లో చుక్కలు ఉంటాయి మీరు గమనిస్తే. సో ఇప్పుడు 6 చుక్కల లైన్ ఉంది కదా అటు. నెక్స్ట్ ఆపోజిట్లో కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ క్రాస్లో దాని పక్కన క్రాస్లో లైన్ కూడా ప్యారలల్లో మనకి డాట్స్ అనేవి క్లియర్గా అర్థమైపోతాయి. అన్నిటికీ ప్యారలల్లో లైన్స్ అనేవి ఇలా క్లియర్గా చూపిస్తున్నట్టు గీసుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఆల్ సైడ్స్ అలా గీసేసుకోవాలన్నమాట. మనకి క్లియర్గా మీకు అర్థం కాకపోతే ఇంకా స్లోగా, నేను ఆల్రెడీ వీడియో చాలా స్లోగా పెట్టాను, ఇంకా స్లోగా పెట్టుకొని గీసుకోవచ్చు. మిడిల్లో ఏంటంటే మనం స్టార్ లాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగే స్టార్ లాగానే వస్తుందన్నమాట. స్టార్ లాగా గీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే లాస్ట్ మనకి ఇలా మిగిలినట్టుగా ఉన్నాయి చూసారా, అది ఇప్పుడు మనం మిడిల్లో స్టార్ గీసుకున్నాం కదా వాటికి యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ కూడా అలానే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఈ నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించండి. ఎందుకంటే మన జన్మ నక్షత్రం ఏంటి అనేది తెలియదు చాలా వరకు చాలామందికి. ఈరోజు వెలిగిస్తే మనకి చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్.